పెద్దలందరికీ బొమ్మర రామూర్తి గారిని వేదిక మీదకి రావాల్సింది. బుద్ధి రాదా? ఇక్కడ ఉన్న కొంతమంది నాశనం చేసిన అధ్యక్షుడికి ఇంకా ఒక బుద్ధి రాదా? ఎవరు చేస్తారు? అరే ఒక ఉద్యమకారునే నేను అన్ని పార్టీలు మారొచ్చు చాలా మంది ఉన్నారు. నేను పార్టీ పుట్టుకున్నాను, మరి నన్ను ఎందుకు పిలవలేదు? నన్ను దేశాన్ని తెచ్చాను, దేశాన్ని తెచ్చాను, తప్పులు చెప్పాను. ఎంపీ గారిని గెలిపించుకుంటారు, వచ్చిన వాళ్ళని అందరికీ రాయిగా మీ ఇష్టమేనా? మీరు భవన్లో మాట్లాడేది ఒకటి, ఇక్కడ మాట్లాడేది ఒకట. ఏం చేస్తారు మీరు? ఎందుకు అవమానిస్తుందో చెప్తారా? నువ్వు కాకుండా నాకు విషయం చేయాలా? ఎంపీ గారిని గెలిపించడానికి వచ్చిరా మీరు? ఎంపీ గారిని మళ్ళీ రాజకీయాలు చేసి మళ్ళీ దౌర్భాగ్య పనులు చేసి ఆదికని ఆదాయకత్వానికి ఏం తెలియకుండా మళ్ళీ ఓడించాలి వచ్చిరా? అది ఏంటి ఎందుకు వచ్చారు? అట్లా ఎందుకే ఎందుకు ఇంత అవమానపరిచినాక? అరే అవమానపరిచిన ఒక దళితుడిని ఉద్యమకారుని అయిపోయేది కదా. కాలం కదా దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతాను. అందరూ కూర్చోవాలి. అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కూర్చోవాలి దయచేసి. జిల్లాకు దరిద్రం ఉందే, జిల్లాకు దరిద్రం అసలు మారాలా? జై తెలంగాణ. సభ మీద వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ బొమ్మర రామూర్తి గారిని వేదిక మీదకి రావాల్సింది. ఉద్యమకారుని సరైన బుద్ధి రాదా? ఇక్కడ ఉన్న కొంతమంది నాశనం చేసిన అధ్యక్షుడికి ఇంకా ఒక బుద్ధి రాదా? ఇంకా ఎవరు చేస్తారు? అరే ఒక ఉద్యమకారునే నేను అన్ని పార్టీలు మారొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను పార్టీ పుట్టుక నుంచి ఉన్నాను, మరి నన్ను ఎందుకు పిలవలేదు? నేను కేసీఆర్ని గెలిచాను, కేటీఆర్ని గెలిచాను, జరిగిన తప్పులు చెప్పాను. ఎంపీ గారిని గెలిపించుకుందామా ఓడించుకుందామా? ఎందుకు ఇంత దౌర్భాగ్య పనులు చేస్తున్నారు? ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు? ఎందుకు ఒక దళితుడిని అవమానపరుస్తున్నారు? ఎందుకు అది చేస్తున్నారు? అరే మాజీ మంత్రి గారిని తిడతారు, ఎంపీ గారిని తిడతారు, వచ్చిన వాళ్ళని అందరినీ తిడతారు. హాయిగా మీ ఇష్టమేనా? మీరు భవన్లో మాట్లాడేది ఒకటి, ఇక్కడ మాట్లాడేది ఒకట. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? ఉంటారా? పొమ్మంటారా? ఏందా మాట్లాడేది? నన్ను ఎందుకు అవమానిస్తున్నారో చెప్పాలా? నన్ను ఎందుకు అవమానిస్తున్నారో చెప్పాలా? నేను చేసిన తప్పేదో చెప్పాలా? అరే ఇక్కడ పెద్దలు ఉన్నారు కదా, చెప్పు. ఇప్పుడు మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే బొమ్మే రామూర్తి చేసిన తప్పేందో చెప్పండి. మీలాగా అమ్ముడు పోయినోని కాదు, మీలాగా నీకు ఎక్కడ పార్టీ అధినాయకత్వాన్ని ఎదిరించిన వాడిని కాదు. ఆగన్నా నువ్వు కాకన్నా నీకు నాకు విషయం చేయాలా? ఎంపీ గారిని గెలిపించడానికి వచ్చిరా మీరు? ఎంపీ గారిని మళ్ళీ రాజకీయాలు చేసి మళ్ళీ దౌర్భాగ్య పనులు చేసి ఆదికని ఆధినాయకత్వానికి ఏం తెలియకుండా మళ్ళీ ఓడించాలి. అని ఏంది ఎందుకు వచ్చారు? ఎందుకు ఇంత అవమానపరిచినాక? అరే అవమానం దళితుడిని ఉద్యమకారుని మధ్య నాకు కాదు మొక్కాలా? దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతాను. వెంకటేశ్వర్
అందరూ కూర్చోండి. ఇప్పుడు కూర్చోండి. ఎవరైనా కూర్చోండి దయచేసి. మీడియా కూడా ప్రమోద్ గారు, ఈ జిల్లాకు దరిద్రం ఇదే. పాతమ్మదే ఈ జిల్లాకు దరిద్రం. అసలు మారాలా? అంటే పార్టీ బాగుండాలి. అంటే దొంగల్ని తరిమి కొట్టాల, ఉద్యమకారులని అవమానపరిస్తే ఎట్లా? పార్టీలో ఉన్న పనిచేసే వాళ్లకు కరెక్ట్ న్యాయం జరగాలి. ఇక్కడ చాలా మంది నాకు వందల మంది వచ్చి ఇప్పుడు నేను కూడా వీడికి వచ్చినాక కూడా చాలా మంది చెప్తున్నారు, మనం ఒక్క తాటిపై ఉండాలా. గ్రూప్ రాజకీయాలు తీసుకుంటా ఇక దొంగ సాకులు చెప్తున్నా బొమ్మరామత్తంగా తప్పు చేస్తే ఉరి తీయండి. పార్టీ కోసం ప్రాణం పెట్టేవాడిని ఎందుకు ఇంత అవమానపరచడం? చేతగాని దద్దమ్మలన్నది ఇంకా చారదీయ కడ్డి అంటున్నాం. ఒక గెలుపు కోసం ఒక కలిసికట్టుగా ఈ జిల్లాలో నిజంగా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మనం ఏం చేసినాం? అసలు ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా? ఇంతకంటే మోసం ఉందా? దీనికి కారణం ఎవడు? మనమే మనమే మనమే. కాబట్టి ఇకమైనా ఏకం కావాలి. అందరం కూడా ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బొమ్మెరాముత్ అనేటోడు ఏ పార్టీకి ఒత్తాసు పలకలేదు, పలకడు. కాంగ్రెస్ నాయకుల ఇక వద్దులే, బూతులు మాట్లాడుతూ బాగుండదు. కానీ ఏమేమి చేయాలో భవిష్యత్తులో నిజంగా నామా గారిని చాలా ఈ రాష్ట్రం యొక్క గొంతుక పార్లమెంట్లో వినిపించే ఏకైక మగాడు నామా గారు. మరి అది మాట్లాడే దమ్ము లేని వాళ్ళంతా మాట్లాడతారు, అది చేత కాని వాళ్ళంతా వస్తారు, వేదికల మీద ఉంటారు. అది కాదు, నిజంగా ప్రాణాలు అడ్డుపెట్టి గెలిపేయడానికి నేను సిద్ధం. నామా గారిని గెలిపేయడానికి నేను ప్రాణమానిస్తా. మీరు ఎంతమంది ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో చూడండి. ఒక పక్క కేసులు పెడుతున్నారు, ఒక పక్క చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు. దుర్మార్గులు ఒక పక్క ఉన్నారు, ఉద్యమకారులు పోరాటం చేసిన వాళ్ళు, తెలంగాణ సాధించిన వాళ్ళు ఒక పక్క ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా అన్యతా భావించకుండా నా ఆవేదనని అర్థం చేసుకోవాలని, ఏమన్నా ఉంటే క్షమించాలని కోరుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. పెద్దలందరికీ బొమ్మర రామూర్తి గారు